క్రీమీ అండ్ స్పైసీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ మెజెస్టిక్ ఈ రోజు ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూసేయండి. మనం ఈ చికెన్ మెజెస్టిక్ లో స్ట్రిప్స్ యూజ్ చేస్తాం. సో చికెన్ ని స్ట్రిప్స్ కింద కట్ చేసుకుని అవి ఒక బౌల్లో వేసుకుని అందులో 1 కప్ కార్న్ ఫ్లవర్, 1/2 కప్ మైదా, అలాగే కొద్దిగా వైట్ పెప్పర్, సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దాన్ని స్మూత్ పేస్ట్ కింద చేసుకోండి. అండ్ ఆయిల్ లో 1 by 1 స్ట్రిప్ వేసుకోండి. సో మనకు అడ్డుకోకుండా ఉంటుంది. అలా స్ట్రిప్స్ అన్ని నీట్ గా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకోండి. ఆనియన్స్, జింజర్ అండ్ గార్లిక్, కరివేపాకు, రెడ్ చిల్లీస్ అండ్ ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకుని ముందు జీరా, కర్రీ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీస్ వేసుకుని దాంతో పాటే జింజర్ అండ్ గార్లిక్ వేసుకుని కొద్దిగా టోస్ట్ అయ్యాక అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఇవి కొద్దిగా రోస్ట్ అయ్యాక అందులో కర్డ్ ని విస్క్ చేసుకుని వేసుకోండి. అంత స్మూత్ గా చేసుకుని వేసుకోండి. కర్డ్ వేసుకున్నాక అందులో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, దాంతో పాటు చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ కూడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. వీటితో పాటు సోయా సాస్ అండ్ కెచప్ కూడా వేసుకోండి. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కమెంట్ బాక్స్లో ఆల్రెడీ పెట్టాను, వెళ్ళి చూసేయండి. సో దాంతోపాటు మనం ఇందాక చేసుకున్న ఫ్రైడ్ చికెన్ వేసేసుకొని అవి బాగా టోస్ట్ చేసుకుని లాస్ట్లో కొద్దిగా క్రీమ్ అండ్ ధనియా వేసుకోండి. ఈ క్రీమ్ వల్ల మన చికెన్ మెజెస్టిక్ బాగా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వెంకట్ సైనింగ్ ఆఫ్.